సభకు నమస్కారం. ఈ వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ఝాన్సీ ఎలా వెళ్ళాలి, అక్కడ మేము తిరిగిన తిన్న ప్రదేశాలని చూస్తాము. వచ్చే 10 సెకండ్లు ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. లాస్ట్ దాకా చూడండి మొత్తం. నేనైతే ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి ఝాన్సీ వెళ్తున్నాను. దాంట్లో ఫ్లైట్లో మాకు కాంప్లిమెంటరీగా ఇలా శాండ్విచ్, ఒక హాట్ బీవరేజ్, కాఫీ, తర్వాత ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా ఇచ్చారనమాట. గిఫ్ట్ ప్యాక్లు ఇలా అన్నీ పెట్టారు. ఏవేవో ఇచ్చారు. జ్యూస్లు అంతా చెత్తగా అనిపించాయి మోస్ట్లీ. ఒకటైతే డేట్స్ బార్ ఉంది కదా, బెల్లం పెట్టారు అనమాట. షుగర్కి మంచిది అనుకుంటా. బాగానే ఉంది, టేస్ట్ చూడొచ్చు మీరు. తర్వాత మఖానా అని ఇచ్చారు. ఎంత హెల్దీవి ఇచ్చినా కూడా హెల్దీవి తినడం బాగా కష్టం కదా. ఏదో ప్లాస్టిక్ లాగా ఉంది. మీరు ఎప్పుడైనా తింటే చెప్పండి. తర్వాత ఎయిర్పోర్ట్లో ఇంకా దిగిన తర్వాత మన క్యాబ్ అయితే వచ్చేసింది. దాంట్లో ఏదో పికప్ రాంగ్ సెలెక్ట్ అవ్వడం వల్ల మన లాగిన్ అవ్వలేదు అనమాట. ఇంకా అది అయితే 10 కిలోమీటర్స్ దూరంలో చూపిస్తున్న పికప్. ఆ డ్రైవర్ని నేను అక్కడికి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి లాగిన్ చేసాము. అది అనమాట క్రేజీ థింగ్. ఇంకా అది గ్యాస్ బండి కాబట్టి గ్యాస్ ఎత్తుక్కుంటూ వెళ్ళాం. 92 రూపీస్ ఉంది ఇక్కడ దగ్గర. ఇలా క్యాబ్ తీసుకొని కాన్పూర్ నుంచి ఝాన్సీ వెళ్తున్నాం అనమాట. ఫ్లైట్ కాన్పూర్ దాకే ఉండే. ఇందాక మీకు చెప్పిన ఇష్యూ ఏమైందంటే, యాక్చువల్లీ ఎయిర్పోర్ట్, పాత ఎయిర్పోర్ట్ ఉండే కాన్పూర్లో ఒకటి. అక్కడ ట్రైనింగ్ ఇస్తారనమాట మిలిటరీ వాళ్ళకి. ఇది ఎయిర్పోర్ట్. ఈ లొకేషన్ పికప్ చేసుకున్నది. ఇక్కడికి వెళ్ళి మేము మళ్ళీ రిటర్న్ అయ్యాం. ఇంకా దారిలో వెళ్తూ ఇలా పరోటా కూడా తిన్నాం ఒకటి స్టైల్గా. బాగుండే, చాలా డిఫరెంట్గా అనమాట. ఇంకా బయట ఫుడ్ తింటూ ఒక ఐస్ క్రీమ్ తిన్నాను. దాంట్లో చూడండి ఇప్పుడు సర్ప్రైజ్ ఎంట్రీ. ఇలా ఉంటాయి అనమాట దోమలు, చీమలు అన్నీ బయట. అందుకే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి బెటర్. ఇంకా అలా నెక్స్ట్ ఈ హోటల్ అయితే మెయిన్ రోడ్ దగ్గరనే ఉంటుంది. హోటల్ 4 స్టార్ హోటల్. ఇది బాగుండే లుక్ అంతా కూడా. చూడండి ఎంత బాగున్నాయి పెయింటింగ్స్ అంతా క్లీన్గా. రూమ్ కూడా బాగా ఫ్యాన్సీగా ఇచ్చారు. 1 2 3 రివర్స్లో 3 2 1. సో చాలా స్పేషియస్గా ఉంది రూమ్ కూడా. ఇదైతే అప్రాక్సిమేట్లీ 8,000 దాకా పడింది అనుకుంటా. ఇలాగా ప్రిపేర్ అవ్వడానికి ఆ మూలు ఇచ్చారు, సోఫాలు ఇవన్నీ. ఆ పెయింటింగ్స్ అంతా రూమ్లో బాగా ఆర్టిస్టిక్గా పెట్టారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ గ్లాసెస్ అంతా బాగా ఉన్నాయి. ఆ మిర్రర్లో అయితే మనకు ఆ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, అక్కడ టచ్ చేస్తే లైటింగ్ వస్తాయి అన్నమాట. బాగుంది అంతా. ఇక్కడ నుంచి డైరెక్ట్ వ్యూ ఇచ్చాడు. అయితే ఇంకా ఏమైనా ఆర్డర్ చేద్దామని మెన్యూ ఓపెన్ చేస్తే ఇట్లా ఉన్నాయి. అన్నీ 700 ఉన్నాయి దగ్గర. దీనికన్నా బఫెట్ బెటర్ అని 1200 అంట ఈ బఫెట్ అంట. మార్నింగ్ నుంచి ఎలాగో ఎయిర్పోర్ట్లో తిరిగి అంట మార్నింగ్ 4కి లేచాం. ఇక్కడికి వచ్చేలకు ఈవినింగ్ 5 అయింది, 5:30. ఇంకా బఫెటే బెటర్ అని ఇలా తీసుకున్నాం. బఫెట్ 1200 పడింది ప్లస్ ట్యాక్సెస్. ఒక ఐటమ్ 600, 2 ఐటమ్స్ బదులు ఇది బెటర్ కదా. ఎంత సీ అయినా క్యాలిక్యులేషన్ చేస్తాం కదా మరి. ఐటమ్లు అయితే చాలానే పెట్టారు చూడండి. నాన్ వెజిటేరియన్లో కూడా ఉన్నాయి, ఫిష్ అవన్నీ. సో ఫస్ట్ రౌండ్లో మనం అయితే పన్నీర్ వెజ్తో స్టార్ట్ చేసాం, శుభారంభం గురించి. ఇది నాన్ వెజ్ కూడా ఉన్నాయి. తర్వాత సూపు, మరి తర్వాత పరోటా, ఇవన్నీ కూడా తెప్పించుకున్నాం అనమాట. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ట్రై చేసినాం. అది పొట్ట హుసేన్ సాగర్ అన్నట్టు దోసేసినాం అనమాట. బాగానే ఉండే ఆ రోజు. మంచి చాలా టైం అయింది కాబట్టి బాగానే తిన్నాను. ఇలాగ వాటర్ కూడా ఉన్నాయి స్టైలిష్. అండ్ ఇక్కడ లైవ్ మ్యూజిక్ కూడా ఉండే. పక్కన ఫ్లూట్ కనిపిస్తుంది, ఆయన వాయిస్తున్నాడు వెనకాల నుంచి. బాగుంది. ఇంకా నెక్స్ట్ మన డెజర్ట్స్లో వచ్చేసరికి ఆ సూషీ చూడండి, బ్రౌన్ది. అది ఫేమస్ డిష్ అనమాట. దాంట్లో లోపల రైస్ ఉంటుంది కానీ డిఫరెంట్గా చేస్తారు. అంటే ఏదో యావరేజ్గా ఉంది సూషీ మాత్రం. ఇలాగ అన్నీ వేసేసినాం 4th రౌండ్లో. సూషీ ఇట్లా లోపలంతా ఇవన్నీ ఉంటాయి చూడండి. లోపల ఇట్లా రైస్, క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసి పెట్టారు చుట్టూ కోటింగ్ లాగా. నార్మల్ రైస్ నార్మల్ తినొచ్చు, ఇట్లా వెరైటీ పెట్టి సూషీ అని అమ్మేస్తున్నారు అనమాట. ఇంకా అలాగా అట్టుపని తిని ఆ డే క్లోజ్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ పడుకొని పొద్దున్న లేసి వస్తాం. కాంప్లిమెంట్ జ్యూసెస్ అవన్నీ కూడా పెట్టారు. మన నార్త్ ఇండియన్లో ఎప్పుడైనా జనరల్ కావాలంటే కొందరు బన్సే తింటారు కదా బయట నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ. ఇడ్లీ ఉండే, పూరి, అండ్ దెన్ ఇది చికెన్ కర్రీ. ఇక్కడ ఏదో రైసెస్ కూడా ఉన్నాయి. 30-40 ఐటమ్స్ దాకా పెట్టారు అనుకుంటా, డిఫరెంట్. ఓన్లీ డెజర్ట్లో 30-40 ఉంటాయి. ఇవన్నీ సపరేట్ మళ్ళీ. పూరి అంటే ఇక్కడ నాన్ వెజ్ చూడండి. ఇవి ఫిష్ అండ్ ఫ్రై పెట్టారు. సో అలా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనమైతే సాంప్రదాయకరంగా ఇడ్లీ, వడ, సాంబార్ తీసుకున్నాం అనమాట. దాంట్లో ఫ్రెంచ్గా బయట నుంచి తీసుకున్నట్టు మ్యాగీ కూడా కొంచెం తీసుకున్నాము. సో పూరి ఇవన్నీ కూడా వేసాము. బాగానే ఉండే టేస్ట్ అంతా. ఈ అన్నిటికీ ఆమ్లెట్ నచ్చింది, బాగుండే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలా అయిపోయిన తర్వాత ఇంకో గంట టైం ఉంటే ఫోర్ట్కి వెళ్దామని వెళ్ళాను అనమాట. ఇక్కడ నుంచి బండి బుక్ చేసుకొని. సో ఇదే ఝాన్సీ ఫోర్ట్.
సో మనం చిన్నప్పుడు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చదివిందంతా ఇక్కడనే అనమాట. ఇవన్నీ జరిగినాయి ఇక్కడనే, అప్పుడు యుద్ధాలు అవన్నీ. సో ఇలా చూడండి, రైఫిల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇంత ఇంత పెద్ద పెద్ద వాడుతుండే. ఇది ఒరిజినల్ రైఫిల్స్ అప్పట్లో. అదంతా ఫోర్ట్ వెనకాల మీరు చూసేదంతా చాలా బాగుంది ఫోర్ట్ అయితే. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ 20 రూపీస్ దాకా టికెట్ పడుతుంది, ఆన్లైన్లో తీసుకోవచ్చు మనం కావాలంటే. అండ్ ఇక్కడ లైటింగ్ షో ఉంటుంది, అది కావాలంటే ఒక 300-400 రూపీస్ పడుతుంది. అది ఈవినింగ్ టైం ఉంటుంది. మార్నింగ్ అయితే విజిట్ చేసుకోవచ్చు మీరు వెళ్ళినప్పుడు. ఫోర్ట్ చాలా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మనం వీడియో చూద్దాం ముందర ఇంకా. సో అలాగా మార్నింగ్ బర్డ్ సౌండ్ అండ్ సన్ రైజ్తో చాలా బాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6:10 అట్లా అవుతుంది ఎర్లీ మార్నింగ్. సన్ రైజ్ కూడా ఇక్కడి నుంచి బాగా కనపడుతుంది చూడండి. తర్వాత ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ జంపింగ్ స్పాట్ అని ఒకటి కనిపించింది నాకు, బోర్డు. ఇది నిజంగా దూకుతారో ఎవరన్నా అని చెప్పి నేను అలా నవ్వుకున్నా. తర్వాత దాని దగ్గరికి వెళ్ళి చదివిన తర్వాత అర్థమైంది ఇట్స్ ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పి. సో దాని గురించి డీటెయిల్ ఇదనమాట. సో మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, 1857లో బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం జరిగిందని చెప్పి. వాళ్ళు ఈ ఫోర్ట్ని ఆక్యుపై చేసినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఇంకా దామోదర్ వాళ్ళ అడాప్టెడ్ సన్తో ఇక్కడి నుంచి గుర్రం మీద దూకింది అంత కిందికి. అది జంపింగ్ స్పాట్ అంటే. ఇక్కడి నుంచి ఎలా దూకిందో అసలు క్రేజీ. అందుకే ఆమె వీరత్వానికి ప్రతీకగా ఇక్కడ ఇలా అన్ని పెట్టి ఇవన్నీ చెప్తా ఉంటారు అనమాట. ఎప్పుడైనా ధైర్యం గురించి చెప్పాలంటే ఇక్కడ అందరు హరహర మహాదేవ్ అంటారు, కొందరు ఝాన్సీ లక్ష్మీబాయికి జై అని కూడా అంటారు అనమాట. శివాజీ మహారాజ్ లాగా ఈమె కూడా ఒక ఫేమస్ క్యారెక్టర్ ఇక్కడంతా. చూడండి ఇంత హైట్ నుంచి ఎలా దూకేది, అది గుర్రంతో దూకారంట కిందికి. పక్క నుంచి చూస్తే ఇంకా క్లియర్ కనపడుతుంది. ఇలా దూకి ఇక్కడి నుంచి గ్వాలియర్ వెళ్ళిపోయారు అనమాట. తర్వాత అక్కడి నుంచి మన నెక్స్ట్ యుద్ధం స్టార్ట్ చేశారు. తర్వాత చనిపోయారు అక్కడనే ఆ ఫోర్ట్ బ్యాటిల్లో. అలాగా ఇది ఇక్కడి నుంచి వ్యూ. ఇది పక్కన పంచ్మహల్ అంటారు. 5 ఫ్లోర్స్ ఉంటాయి, మనం చదివాం కదా చిన్నప్పుడు బుక్స్లో. 5 ఫ్లోర్స్ ఉంటే ఇక్కడనే మీటింగ్స్ అవన్నీ నడుస్తూ ఉంటుండే వాళ్ళవి. చాలా పెద్దగా ఉంది ఫోర్ట్ అయితే చూడండి. చుట్టూ అంతా ఇట్లా స్ట్రాంగ్గా ఉంది. అండ్ లోపలంతా గార్డెన్స్, మన మూవీస్ దీంట్లో తీసారనుకోండి ఇంతకుముందు కొన్ని. ఇది ఇందాక మీకు చూపించిన జంపింగ్ స్పాట్ అది. ఆ ముందరం చూడండి, అక్కడి నుంచి కిందికి దూకి వెళ్ళిపోయారంట. అంత హైట్ నుంచి అసలు గ్రేట్ కదా దూకడం. ఎడ్జ్లో ఫెన్సింగ్లు ఉన్నాయి, ఇవన్నీ దాటుకొని వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ఆ ముందర ఇందాక మనం వచ్చిన గేట్ నుంచి వచ్చారు అప్పట్లో. ఆ ముందర నుంచి దూకారు చూడండి సేమ్. అండ్ ఇక్కడ కూడా కొన్ని అండర్ గ్రౌండ్ టనల్స్ ఉన్నాయి, అవి అటు ఇటుగా వెళ్ళి అక్కడెక్కడో కలుస్తాయి గ్వాలియర్. ఈ ముందర చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. ఆ ముందర ఒక కొండ కూడా ఉంది చూడండి. ఇంతకుముందు కొండలు ఉంటుంది అవన్నీ అక్కడ ఇక్కడ చిన్న చిన్నగా. ఇప్పుడు అన్ని పోయి ఒక మాత్రం మిగిలాయి అన్నమాట ఉంది. అర్బనైజేషన్. ఇంకా అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇలాగా కొన్ని ఓల్డ్ ఏజ్వి స్క్రప్చర్స్ అన్ని కనిపించాయి అనమాట. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా కట్టారో కదా. 1857 అంటే ఇది పైన నెంబర్ రాశారు. 1896 అంట. ఇక్కడ అంతా లైట్ షోస్ నడుస్తాయి ఈవినింగ్ పూట అయితే. ఇది పంచ్మహల్ ఇందాక మనం చూసింది అక్కడి నుంచి. దీని లోపల కూడా సమ్ అండర్ గ్రౌండ్ ప్యాసేజెస్ ఉన్నాయి. లోపలైతే చాలా సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, మీకు వినిపిస్తాను చూడండి. సో ఇలా లోపలికి వెళ్తే ఓన్లీ కింద ఫ్లోర్ యాక్సెస్ ఉంది, పైన అవన్నిటికీ లాక్ వేసి పెట్టారు. నేను లోపలికి వెళ్దామని ఇంకా వెళ్తున్నా. చూడండి అన్ని చరిత్రలు నిలిచిపోవడానికి కొందరు పేర్లు రాశారు. వాళ్ళు యుద్ధాలు చేస్తే వీళ్ళు పేర్లు రాసుకుంటున్నారు అనమాట, మోడర్న్ జనరేషన్స్ అలాగనమాట. సో అంత ఇలాగైతే ఉంది, వెళ్తురు అంతగా లేదు. ఇంతకుముందు అంతా చూడండి ఇవన్నీ లైటింగ్ వెలిగిస్తాండే కదా దీపాలు లాగా, ఇవన్నీ అవన్నమాట. చాలా గట్టిగా ఉన్నాయి గోడలు కూడా. మనమే ఎన్టీఆర్ కాదుగా దమ్ములో గుద్దంగా నిరగడానికి. బాగా గట్టిగానే కట్టారు అప్పట్లో కూడా. షామ్లీ అంట ఎవరో పేర్లు రాసుకున్నారు. ఇవన్నీ చూడండి ఎన్ని కాగడాలు పెట్టుకోవడానికి ఉన్నాయి ఇక్కడంతా. రాత్రులు అయితే లైటింగ్స్ అంతా దాంతోనే ఉంటాయి ఇక్కడ. ఇప్పట్లో లాగా అప్పుడు ఎలక్ట్రిసిటీ లేవుగా. ఇక్కడ ముందర అండర్ గ్రౌండ్కి కూడా ఉంది ప్యాసేజ్. మన గోల్కొండ లాగా కనిపిస్తాను ఇవన్నీ కూడా డిఫరెంట్గా. ఎక్కడికి వెళ్తారో తెలియదు, కిందికి చాలా కిందికి ఉంది. లైట్లు కూడా లేవని ఇంకా వదిలేసినాం, అట్లాగే టైం కూడా లేదు మనకి. బయట నుంచి చూస్తే ఇట్లా కనపడుతుంది చూడండి పంచ్మహల్ అంతా. అండ్ ఇంకొంచెం ముందరికి వెళ్తే
ఇలాగ ఉంటాయి అన్నమాట చెట్లు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ ఒక చిన్న టెంపుల్లా కనిపించింది, చూసారా? ఇక్కడ మొక్కుకొని వెళ్తున్నంట ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, అలాగని ఇంకా వెళ్తున్నాం లోపలికి. అది పంచ్మహల్, దాని ఆపోజిట్లో ఉంది. ఇది చిన్న బెంచ్లా పెట్టారు చూడండి. సో దీంట్లో వెళ్ళాను ముందరికి. ఇక్కడ కాయిన్స్ పెట్టారు కొందరు. ఇక్కడ ఏమైనా పెట్టుకొని మనం ఏమైనా అనుకుంటే మంచి జరుగుతుందంట, అలా అతుక్కుపోతే. అలా ట్రై కూడా చేస్తున్నాం, మన సబ్స్క్రైబర్లు అందరూ బాగుండాలని చెప్పి. సో చూడండి, ఇట్లాగా కాయిన్ ఇట్లా పెట్టచ్చు అనమాట, అతుక్కుంటే ఉంటుందంట, మనం అనుకున్నా జరుగుతాయంట. ఇక్కడ అట్లాగే ఇంతకుముందు యుద్ధాలు అప్పుడు జరుగుతున్నాయి, రోజు మొక్కుకొని వెళ్తున్నాయి అందరూ. ఇక్కడ లోకల్గా ఇక్కడ ఇది హనుమాన్ టైప్లో ఉంది మన సైడ్ కదా. ఇక్కడ ఎవరు లేరు అడుగుదాం అన్న చూడ్డానికి, మీకు తెలిసే కామెంట్ చేయండి. తర్వాత పక్కనైతే ఇలా ఉంది ఒక ఇల్లు, దాంట్లో సౌండ్స్ చాలా క్రేజీగా వస్తున్నాయి, అన్ని గబ్బిలాలు ఉన్నట్టుంది. అందుకే ఎందుకులే మనకు వచ్చిన రిస్క్ అని పక్కకి వెళ్ళిపోయి. ఇంకా పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ కనిపించాయి అనమాట. అక్కడ లోపలనే ఇదంతా ఫోర్ట్లోనే చిన్న చిన్న ఇల్లులు ఇలా ఇలా ఉన్నాయన్నమాట అన్నీ. ఇక్కడ ఎవరు ఉంటారైనా మరి, ఇంతకుముందు వాళ్ళే ఉండి ఉంటారు ఎవరన్నా పని వాళ్ళు, వాళ్ళందరూ. చాలా బాగున్నాయి కదా అన్నీ. ఎలక్ట్రిసిటీ కూడా పెట్టారు ఇప్పట్లో అయితే వైర్లంతా. అలా తిరిగి తిరిగి అక్కడ కూర్చొని 2-3 ఫోటోలు కూడా తీసుకున్నాం గుర్తుగా ఉండడానికి. అది ఇందాక చూపించాను 1896 అక్కడ. బాగున్నాయి మొత్తానికి అయితే, చాలా పీస్ఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే. నైట్ అయితే చాలామంది ఉంటారు. ఇంకా మన సెషన్కి టైం అవుతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఈవినింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇది ఒక ఫేమస్ ప్లేస్ ఉంది, రూఫ్ టాప్ హోటల్. అక్కడికి వచ్చి తిన్నాం. తిని తర్వాత ఇక్కడ ఏదో ఫేమస్ పాన్ ప్లేస్ ఉందంట, అక్కడికి వచ్చామన్నమాట. ఇది పాన్ ప్లేస్, చోరాప్రి అని ఏదో ఉంది పేరు. మీకు తెలుసా ఇది? ఝాన్సీ వెళ్తే చూడండి. ఇది చాలా కానీ ఘాట్ అయితే నోట్లో మండిపోయింది అనమాట. పాన్ అక్కడ ప్రాపర్ పాన్ వేసిస్తారు, మనలాగా ఏదో స్వీట్ అట్లా లేకుండా ఘాటుగా ఉండే చాలా. చాచా పాన్ వాళ్ళ అంట. తర్వాత ఇంకా మూవీకి వెళ్ళాం కంగువా. అమ్మ సౌండ్కి చెవులో ఇంకా రీసౌండ్ వస్తూ ఉందన్నమాట, అంత లౌడ్ ఉంది మూవీ అయితే. పర్లేదు కానీ చెవులు చాలా నొప్పి వచ్చాయి. ఇంకా దెన్ రిటర్న్ టు రైల్వే స్టేషన్. ఈవినింగ్ రైల్వే స్టేషన్ తీసుకొని వెళ్తున్నాను ట్రైన్లో అయితే 2 hours జర్నీ ఉంది కాన్పూర్కి. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఫ్లైట్ తీసుకొని రిటర్న్. వీరాంగన లక్ష్మీబాయికి జై. అండ్ నేను 2 టైర్ ఇలా ఉంది, 2 berths ఉంటాయి ఆబ్వియస్లీ, తెలిసిందేగా. ఇంకా ఫ్లైట్ దగ్గర కామెడీ ఏంటంటే, ఇది కాన్పూర్ కొంచెం మిలిటరీ ఎయిర్పోర్ట్ అంట, అందరు మిలిటరీ వాళ్ళు ఉండరు, ఫొటోస్ అవన్నీ అలవ్ లేదు. అండ్ ఇక్కడ ఇండిగో బస్ కనిపిస్తుందా, అక్కడి నుంచి ఇక్కడికి బస్సు ఎక్కించి ఆడ దింపించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పించాడు అనమాట. ఎక్కడం దిగడం అని టైం బొక్క, దానివల్ల డైరెక్ట్ నడవమని చెప్పేయచ్చు కదా. వాట్ బ్రో అని అనుకున్నాం. సర్లే ఇంకా మిలిటరీ వాళ్ళు గన్నులు చూపిస్తున్నారులే అని చెప్పి ఇంకా ఎందుకులే అని వచ్చేసాం. ఇంకా